నోస్ పాలిప్ అంటే ఏంటి? సో, పాలిప్ అనేది చాలా రకాలండి. కానీ బేసిక్‌గా వచ్చేది ఏంటంటే ముక్కులోని బొడుపుల్లా పెరుగుతాయన్నమాట. సో, ఈ బొడుపులో పెరగడం ఎందుకు పెరుగుతాయి అంటే లైక్ ఎలర్జీ కాజ్ అయినా, ఇన్ఫెక్షన్ కాజ్ అయినా, కొంతమందికైతే ఆస్త్మా ఉంటది. వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్. అండ్ కొంతమంది యాస్పిరిన్ సరిగ్గా పడదన్నమాట. సెన్సిటివిటీ ఉంటది. ఆర్ జెనెటిక్స్ కూడా ఉండొచ్చు. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఈ పాలిప్ అనే కండిషన్ రావచ్చు. ఏంటంటే ముక్కులో బొడుపుల్లా పెరుగుతాయి. ఇది క్యాన్సర్ కాదు. నాన్ క్యాన్సరసే. కానీ ముక్కు బ్లాక్ చేసేస్తాయి, సైనసెస్ని బ్లాక్ చేసేస్తాయి, హెడ్ఏక్ వచ్చేయచ్చు, ఆర్ ముక్కు బ్లాక్ అయిపోవచ్చు, ఊపిరి ఆడకపోవచ్చు, గురక రావచ్చు. సో ఇన్ని రావచ్చు అన్నమాట. సో ఈ ఒక్కటి ఏంటంటే ముక్కులోంచి ఇలా పెరుగుతున్న కొద్దీ ముక్కులోంచి బయటకు వచ్చేయచ్చు. సో మోస్ట్లీ ట్యాబ్లెట్స్తో క్యూర్ అయిపోతుందండి, కొంచెం లాంగ్ టర్మ్ ఇవ్వాలి కానీ లేదంటే కంపల్సరీ తప్పదు, ఇంకా సర్జరీకి వెళ్ళాలి, ఇంకా ఆప్షన్ లేదు, సర్జరీకి వెళ్ళాలి అంతే. సో కానీ మ్యాక్సిమం ట్యాబ్లెట్స్తో తగ్గుతుందండి, గ్యారెంటీ.